దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో వాసవి క్లబ్ గుంటూరు అన్నదాన ట్రస్ట్ చైర్మన్ నూనె కిషోర్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు వల్లూరు జయప్రకాష్ నారాయణ, వనమ నరేంద్ర పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ నెడమానూరు సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ బర్త్డే కేక్ ను బీజేపీ నేతలు కట్ చేసి ఎన్డీఏ కూటమి నేతలతో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అఖండ భారతవాణి కీర్తి దశా దిశల వ్యాప్తి చెందిందని చెప్పారు. భారతదేశంలో ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యల్ని ఆయన పరిష్కరించారని గుర్తు చేశారు. మోడీ పరిపాలనలో దేశ ప్రగతి పరుగులు పెడుతుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ బాబు, కూనంశెట్టి శేఖర్, నేరెళ్ల మాధవరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి పాదార్తి దుర్గారావు, డిఎన్ఎల్ సురేష్, బొలిశెట్టి పాపారావు తదితరులు పాల్గొన్నారు. సనాతన హిందూ సాంప్రదాయాన్ని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, అదేవిధంగా మన భారతదేశం యొక్క యోగాని ప్రపంచ దేశాల్లో చాటి చెబుతూ ఇవాళ భారతదేశాన్ని విశ్వగురు స్థానంలోకి తీసుకెళ్లే దిశగా వెళ్తున్నటువంటి మన ప్రీతమ నేత, భారతదేశ ప్రజల యొక్క ఆరాధ్య నాయకుడు అయినటువంటి నరేంద్ర మోదీ గారికి 75వ జన్మదినోత్సవ సందర్భంగా మన గుంటూరు నగరంలో మనందరి తల్లి, మన అమ్మవారు అయినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మందిరంలో ఇవాళ ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయినటువంటి సురేష్ గారు, అదేవిధంగా మరొక సామాజికవేత్త సురేష్ గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర గారు, కార్పొరేటర్ అయినటువంటి బాబు గారు, మిగతా నేరెళ్ల మాధవరావు గారు, ఇతర పెద్దలందరి యొక్క సమక్షంలో ఇవాళ అన్నదాన కార్యక్రమం, అన్నదాన వితరణ చేస్తూ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అది మహిళల పట్ల కానివ్వండి, యువత పట్ల కానివ్వండి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పట్ల కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని తలుచుకుంటూ పెద్ద ఎత్తున ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవటం ఆనందించదగిన పరిణామం. ప్రజలందరూ, భక్తులందరూ కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదిస్తూ నిండు 100 ఏళ్ల పాటు ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఇవాళ మిత్రులైనటువంటి తెలుగుదేశం, జనసేన మిత్రులతో కూడా కలిసి భారతీయ జనతా పార్టీ వనమ నరేంద్ర గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కూడా చేసుకుంటాం. దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే గుంటూరులో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి మోడీ గారు శంకుస్థాపన చేసిన దగ్గర ఉదయమే లక్ష్మీ గణపతి హోమంతో పాటు పూజలు చేస్తూ అక్కడ ఉన్న రైతులందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఆర్యార్థాలతో ఉండాలని హోమ కార్యక్రమాలు చేయడంతో మొదలైంది. అలానే యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, అనేక మంది అన్నదాన కార్యక్రమాలు, చెట్లు నాటే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ దేశం సౌభాగ్యంగా ఉండాలని, దేశంలో అందరూ బాగుండాలని కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మోడీ గారు జన్మదిన సందర్భంగా ఆయురారోగ్యాలు ఉండాలని ఈ యొక్క రాష్ట్రంతో పాటు యావత్ ప్రపంచంలో కూడా మంచి కార్యక్రమాలు అందించడం కూడా మనందరికీ ఆనందదాయకం. అట్లానే ఏదైతే చేతి వృత్తుల వారు ఉన్నారో విశ్వకర్మ యోజన ద్వారా వారందరికీ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి విశ్వకర్మ యోజనలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా గౌరవించడం జరిగింది. ఈ యొక్క దేశంలో అందరూ బాగుండాలని విశ్వకర్మ యోజన ద్వారా 18 రకాల చేతి వృత్తుల వారికి వారి యొక్క వృత్తుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలిచేటట్టు చేసిన నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అనేక రకాల ప్రయోజనాలు జరగాలని 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టడంతో పాటు వెనుకబడిన ప్రాంతాలకి 12,000 కోట్లు ఇవ్వడం, ఈ యొక్క రాష్ట్రంలో ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇవ్వడం, పోలవరంలో ఎంత ఖర్చు అయినా కూడా ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం భరించడం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆత్మాభిమానం, ఎట్లా ప్రత్యేక అభిమానం ఉండబట్టే అనేక రకాల